వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. బ్రోకర్ స్వరూపానంద సరస్వతి ప్రస్తుతం ఈ స్వరూపానంద పేరు ఈయన చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అటు తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రాగానే ఈయన ప్లేట్ ఫిరాయించడం, ఈ మొత్తం వ్యవహారం కూడా పెద్ద చర్చకు దారితీసింది. మీమర్స్కి అయితే ఒక సబ్జెక్ట్గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఈ స్వామీజీలకు సంబంధించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక స్వామీజీకి సంబంధించి కూడా ఇదే చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో స్వరూపానంద సరస్వతికి సంబంధించి కూడా ఇదే చర్చ జరుగుతోంది. పొద్దు తిరుగుడు పువ్వు ఏ విధంగా తిరిగిపోతోందో, సూర్యుడు రాగానే ఒకలాగా, చీకటి పడగానే మరోలాగా, అదేవిధంగా స్వరూపానంద పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవాలి. బాబే ఆంధ్రకు పెద్ద దిక్కంటూ విశాఖలో మన స్వాముల వారు ఎటువంటి కామెంట్స్ చేశారో, గతంలో జగన్కి సంబంధించి అసలు ఆయన ఆత్మే అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్ ఈ కామెంట్స్కి రెండింటికి సంబంధించి ఇప్పుడు ఆ రెండు వీడియోని పక్కన పెట్టి ఎంత విపరీతంగా ట్రోల్ చేస్తున్నారో కూడా ఆ మొత్తం విషయాల్ని కూడా గమనిస్తున్నాం. అయితే ఈ కేవలం స్వరూపానంద స్వామికి సంబంధించి మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు సంబంధించి, అసలు ఆ కోటరీకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు విషయాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరు గతంలో కూడా నాతో వ్యక్తిగతంగా ఈ స్వరూపానందకు సంబంధించి, లేకపోతే ఈయన చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరీకి సంబంధించి డిస్కషన్లో వచ్చినప్పుడు చెప్పారు, మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే మీకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ అంశానికి సంబంధించి. క్రమంలో జరిగింది. ఆయన నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాడు అంటే, ఆయన టీటీడీ యొక్క ఋషికేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ని మొత్తం కొట్టేయాలని చూస్తే, దానికి ఒక వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా ఉద్యమం జరిగితే దానికి నేను కంటెంట్ అంతా నేను ఇచ్చాను. నేను అంటే ఆ సోషల్ మీడియాలో ప్రొటెక్ట్ టీటీడీ ప్రాపర్టీస్ అన్న కాన్సెప్ట్ తోటి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఒక థీమ్ మొత్తం క్రియేట్ చేసింది నేను అనేది వాళ్ళ ఉద్దేశం. దాంతోపాటు దాన్ని అది సాగుతున్నటువంటి క్రమంలోనే మరొక అంశం కూడా వచ్చింది. నేను ఒక 4-5 వెబ్సైట్స్కి ఆర్టికల్స్ రాశాను. నేను రాసిన ఆర్టికల్ని నాకు తెలిసి 4-5 వేసుకున్నారు, ఇంకెంతమంది వేసుకున్నారో తెలియదు. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే, టీటీడీకి భక్తులు స్వామివారి మీద భక్తితోటి ఇచ్చినటువంటి విరాళాలు టీటీడీ ఆస్తిగా ఉండాలి తప్ప పరాధీనం కాకూడదు అనేది మా కాన్సెప్ట్. హైదరాబాద్లో బేగంపేటలో ఒక ఆస్తి ఇట్లాగే ఉంటే అప్పట్లో పివిఆర్కే ప్రసాద్ దాన్ని పరాధీనం కాకుండా అక్కడ ఒక వేద పాఠశాల పెట్టారు. అది వేద పాఠశాలలో అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఈరోజు టీటీడీకి వెళ్ళటానికి, మిగతా గుళ్ళకి వెళ్ళటానికి అవకాశం దక్కింది. అసలు భక్తులు ఎందుకు ఇస్తారు? స్వామివారికి ఇస్తే తమ కష్టాలు తీరినాయో, తమకు ఏదో జరిగిందనో, లేదా తమ జీవిత చరమాంకంలో వైరాగ్యంలో భాగంగానో ఇస్తారు. అటువంటి ఆస్తి అయినటువంటి హృషికేశ్ ల్యాండ్ని అప్పటి ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ సహకారం అంటే ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసేటటువంటి ఈ స్వరూపానందకి సంబంధించినటువంటి శారదాపీఠం దాన్ని కొట్టేయాలని చూసింది. దానికి వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా జరిగింది అప్పట్లో. అంటే సేవ్ టీటీడీ ల్యాండ్స్ అంటూ రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ మేము చేసాం. దీన్ని కొనసాగింపుగా నేను ఆర్టికల్స్ రాశాను. రాసిన సందర్భంలో అంటే అటుపక్క టీటీడీ అఫీషియల్స్ కూడా కొంతమందికి వేధింపులు వచ్చినాయని విన్నా నేను. ఈ దీంట్లో ముందు అగ్రభాగాన్ని నిలిచిన నాతో సహా మరి 4-5 బాగా బెదిరింపులు వచ్చినాయి. ఏ స్థాయిలో బెదిరింపులు వచ్చినాయి అంటే, అక్రమ కేసులు పెడతామని, 2 ప్రభుత్వాలు మావే, మా 2 ప్రభుత్వాలు అండతోటి మేము కొనసాగుతుంటే, మేము నడుస్తుంటే మీరంతా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు, మీరు ఏం చేస్తారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇక పరుష పదాలకి వాళ్ళు వాడినటువంటి వీటికి ఎక్కడ అదుపు లేదు. ఇది ఒక బ్యాడ్ థింగ్. ఏంటంటే దీన్ని కొంతమంది అర్చకులు చేయటం కూడా, అంటే ఆ అర్చక వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే, రాజశ్యామల యాగం చేసి కేసీఆర్ని అధికారంలో తెచ్చాను నేనే అని చెప్పుకున్నటువంటి స్వరూపానంద, రాజశ్యామల యాగం చేసి జగన్ని నేనే అధికారంలో తీసుకొచ్చానని చెప్పుకున్నటువంటి స్వరూపానంద, ఈ రెండింటితో పాటు జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే సీఎం ప్రోటోకాల్ తోటి వెళ్ళి స్వరూపానందకి
సాష్టాంగ ప్రణామం చేసినటువంటి అదే సందర్భంలో జగన్ని ముద్దు పెట్టుకున్నటువంటి స్వరూపానంద, నా ఆత్మ జగన్ అని చెప్పినటువంటి స్వరూపానంద, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి స్వరూపానంద, ఈరోజు అందుకు విరుద్ధంగా నేను ఎప్పటి నుంచో చంద్రబాబుకి అభిమాని, చంద్రబాబుకి కోసం బాబు కోసం పూజలు చేశాను, రాజమండ్రిలో యాగాలు చేశాను, ఎంత ఇదంటే రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఓకే, అది దానికి సంబంధించి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యల విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, ఎక్కడ దానికి సంబంధించినటువంటి విజువల్స్ వీడియోస్ కూడా బయట అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఈ రకంగా పొద్దుతిరుగుడు పువ్వుగా మారటం మాత్రం కొంచెం ఆశ్చర్యకరం కాకపోయినా దీన్ని ఆయన ఎట్లా సమర్థించుకుంటాడు? ఆయన సమర్థించుకునే క్రమంలో నేను రాజమండ్రిలో పూజలు చేశాను, చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాలి, నేను వేరే ఏదో ఉద్దేశంతో రావట్లేదు, నేను వాస్తవంగా నాకు మనసులో ఉన్న మాట చెప్పడానికి బయటకు వచ్చాను. ఈ పొద్దుతిరుగుడు పూలు మాటలన్నీ ఒక పక్కన, రెండో పక్క ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఇంకో పక్క. కోకాపేట్లో ఒక ల్యాండ్ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మరోపక్క ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఉంది, టీటీడీ బోర్డు మెంబర్ల ఎంపికలో కూడా ఈయన పాత్ర ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తి మీ దగ్గర 20 కోట్లు తీసుకుని ఆ 20 కోట్లకు బదులుగా టీటీడీ మెంబర్షిప్ ఇప్పించారనేటటువంటిది లాబింగ్ చేశారని. అందుకే మనం బ్రోకర్ స్వరూప్ అనేది, దానికి బ్రోకర్ స్వరూప్ అనే పేరు ఖచ్చితంగా అక్కడే మొదలైంది. అంతే కదా, అక్కడే ఇలాంటి లాబింగ్ చేసినప్పుడే కదా మరి. అదే ఇది ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, ఆ రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతి తర్వాత వేరే ల్యాండ్ స్కామ్లో అంటే ప్రీ లాంచ్ ఆఫర్ స్కామ్లో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. దాని ప్రీ లాంచ్ స్కామ్కి వెనక ఉండేటటువంటి వ్యక్తి కూడా ఈయన అనేటటువంటి అంశాల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక పక్కనైతే 2 ఎకరాల స్థలం వస్తే ఆ 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది ఎవరు? అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ముందు సాగిలపడినటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వరూపానంద ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాడు. అది ఏంటంటే, నాకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సన్నిహితమైనవి, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మీకు ఏమన్నా పనులుంటే నా దగ్గరకు వస్తే నా ఫీజు నాకు చెల్లిస్తే నేను పనులు చేసి పెడతాను అనే మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ఎక్కడ దాపరికం లేదు, ఆయన ఖచ్చితంగా అదే రకమైన ప్రయత్నం చేశారు. రెండోది అంటే ఒక ప్రముఖ కాంట్రాక్టరు ప్రభుత్వం మారే క్రమంలో స్వరూపానందని వచ్చి కలిసి వెళ్ళమని ఆదేశాలు వస్తే ఆయన వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఒక ప్రముఖ ప్రాజెక్టుకి కాంట్రాక్టర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి దేశంలోనే 2-3 స్థానాల్లో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, చైర్మన్ వెళ్ళి కలిసి సాగిలపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల వ్యాపార సంస్థలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో, గత ప్రభుత్వాలతో పని కావాలంటే స్వరూపానందన్ దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోనే ఒక మఠానికి సంబంధించిన ఒక వివాదం నడుస్తుంది. ఆ మఠాధిపతి చనిపోతే ఆ మఠాధిపతి యొక్క 2వ భార్య కుమారుడినిగా చేయాలా, పెద్ద భార్య కుమారులను చేయాలా అనే సందిగ్ధ వాతావరణం ఉంది. దీని విషయంలో ఏం చేయాలి అనే విషయంలో కోర్టును ఆశ్రయించారు, దాని కోర్టు పరిధిలో నడుస్తుంది. మరోపక్క కోర్టు బయట సెటిల్మెంట్కి దేవాదాయ శాఖ చేసుకోండి అని సలహా ఇస్తే ఈ వివాదంలో ఉన్నటువంటి 2 వర్గాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో టీటీడీ దగ్గర నుంచి చిన్న చిన్న మఠాల వరకు అనేక అంశాలని ఆయన కేంద్రంగానే చక్రం తిప్పారు. ఈ గత 5 సంవత్సరాల్లో దేవాదాయ శాఖలో ఆయన రాజ్యమే నడిచిందంటే ఎక్కడ విభేదాలు లేవు. అటువంటి ఆయన వచ్చి దేవాదాయ శాఖలోనూ టీటీడీలోనూ భక్తులకి సెంట్రిక్గా పాలన సాగాలి, భక్తుల సెంట్రిక్గా ఇక నుంచి పాలన సాగుతుందని ఆశిస్తాను అంటూ నిన్న ఒక లెటర్లో వ్యాఖ్యానం చేశారు. ఇది మరీ హాస్యాస్పదం. అసలు వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి వ్యవస్థను సంస్కరించాలని చెప్పడం నిజంగానే ఇదంత హాస్యాస్పదం అంటే అంతే కదా. ఈ అన్నిట్లో ఒక క్లియర్ విషయం అయితే పొద్దుతిరుగుడు పువ్వు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది.
రెండో పక్క ఆయన బ్రోకర్ స్వరూపం కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఆయన పీఠం నేపథ్యం ఏంటి అంటే ఎక్కడ దానికి సంబంధించిన రికార్డ్స్ లేవు. శారదా పీఠం అంటే దానికి ఒక శారదా పీఠం, శృంగేరి శారదా పీఠానికి ఒక జగద్గురు శంకరాచార్య దగ్గర నుంచి దానికి వెనుక ఒక లెజెండరీ హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. దానికి గురు పరంపర ఉంది. అవును, గురు పరంపర లేకుండా ఈ శారదా పీఠం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఆయన తరఫున మాట్లాడే వ్యక్తులకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఓకే, ఆయన తరఫున మాట్లాడేటటువంటి వ్యక్తులకు సంబంధించిన అంటే శారదాపీఠం విశాఖ శారదాపీఠం అధిపతి ఆశీస్సులుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ఉన్నత స్థానాలైనా వెళ్ళిపోవచ్చు అనేటటువంటి అంశం ఒక పక్కన ప్రచారంలో ఉంటే, రెండో పక్క ఆయన ఆశీస్సులతోటి ఆయన అండతోటి అంటే కీలకమైనటువంటి పదవుల్లోకి వెళ్ళినటువంటి సలహాదారులు ఉన్నారు, కీలకమైనటువంటి పదవుల్లోకి వెళ్ళినటువంటి పలువురు వ్యక్తులు ఉన్నారు. ఈ మొత్తాన్ని అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలని రిమోట్తో నడిపినటువంటి స్వరూపానంద ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయేసరికి ఆయన వైఖరి మారిపోయింది, పొద్దుతిరుగుడు పువ్వులాగా. ఈ రకమైనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అనూహ్యమేం కాదు, కానీ ఇంత తొందరగా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగానే కామెంట్స్ అన్ని చేశారనేది చాలా క్లియర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలించిన విషయాలు ఇవన్నీ కూడా టీడీపీ నేతలకు గుర్తునే ఉంటాయి. ఇప్పుడు ఈయన టీడీపీకి అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలతోటి టీడీపీ మరి దగ్గర అవుతుందా, లేకపోతే ఈయన స్వభావం ఈయన స్వరూపం తెలిసి ఆ దూరం పెడుతుందా, ఎలా ఉండబోతోంది ఆ విషయంలో? అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకొని పాలన సాగించారు అనే ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద, విధానాల మీద ఇప్పటికే రెండు కొత్తగా వచ్చిన రెండు ప్రభుత్వాలు, ఒక పక్క ఆల్రెడీ 6 నెలల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం అదే వేగంతో పనిచేస్తుంది, స్కాన్ చేస్తుంది. రెండో వైపు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి దిశ, అంటే గత ప్రభుత్వ నిర్ణయాలను అన్నింటినీ సమీక్షిస్తూ ఉంటుంది. నిర్ణయాల్ని సమీక్షించే క్రమంలో ఆ నిర్ణయాలు వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ భేదాభిప్రాయం ఒకటైతే లేదు విజయ్. మొత్తం మీద కారకులకి సంబంధించినటువంటి అంశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి క్లారిటీ ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి ఈ క్లారిటీలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యక్షంగా ఈయన సలహా మీద ఈయన అంటే ఇన్సిస్ట్ చేసినందుకు జరిగినటువంటి నిర్ణయాలు, అంటే ఏ నిర్ణయాల్ని ప్రభావితం చేశారనే దగ్గర ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. టీటీడీలో అంటే ఒక ప్రముఖ మఠాలకి, ఒక శిష్య పరంపర, గురు పరంపర ఉన్న మఠాలకి మాత్రమే స్థానం ఇచ్చేటటువంటి టీటీడీలో అక్కడ ప్లేస్ ఇచ్చేటటువంటి చోట స్వరూపానందకి 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం ఇచ్చారు. దాన్ని హైకోర్టు కూడా ఆపేసింది అప్పట్లో గతంలో. ఇంత జరిగినా ఇప్పటికీ ఆయన అంటే దైవాంశ స్వరూపుడుగా చెప్పినటువంటి కేసీఆర్, అంటే స్వయం ప్రకటితకు మళ్ళీ వస్తాను నేను, కేసీఆర్ కానీ జగన్ కానీ నోరు మెదపాలి. ఇప్పుడు ఆయన అంటే జగన్ మీద అయితే చాలా క్లియర్గా అంటే సంస్కరణ జరగాలి, దేవాదాయ శాఖలో పూర్తి స్థాయి సంస్కరణ జరగాలి అంటూ మొదలుపెట్టి రకరకాల విషయాలు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన స్వరూపానంద ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరెవరిని గవర్నమెంట్లో చొప్పించారు, ఈ విషయం మీద క్లారిటీ రావాలి. ఈ విషయం మీద క్లారిటీ వస్తే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో తదుపరి చర్యలు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఒక అడ్వైజర్ మీద, ఆయన సలహా మీద ఆయన అడ్వైజర్గా వచ్చాడు, ఆయనే జగన్కిను స్వరూపానందకి బంధం పెంచారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. వెనకుండిన చక్రం తిప్పినటువంటి వాళ్ళతో పాటు ముందుగా ఉండి నడిపిన వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారాల మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డైరెక్షన్లో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. ఓకే, సో ఇప్పటి ప్రభుత్వానికి దగ్గర అవడం అయితే వీలు కాదంటారు మొత్తానికి? నాకు తెలిసి సాధ్యం కాకపోవచ్చు. బట్ దాంతో పాటుగా గత ప్రభుత్వాల పాలకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సంజాయిషి. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అర్హతతోటి ఆ 2 ఎకరాలు ఇచ్చింది అనేటటువంటి విషయం అయితే ఖచ్చితంగా డిబేటబులే.
ఆ 2 ఎకరాలకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యమకారులు రగిలిపోతున్నారు ఆ విషయం. నేను మాట్లాడే క్రమంలో చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అసలు ఏ అర్హతతోటి ఇచ్చారు, ఏ అర్హత, ప్రధానమైన అర్హత ఏంటి? ఆయన కేవలం రాజశ్యామల యాగం చేసి ఈయన అధికారంలో తీసుకొచ్చాడన్న ఒకటే ఒక ఉద్దేశమా, లేక రాజకీయమైనటువంటి బ్రోకర్గా పనిచేశాడనేటటువంటి విషయమా? ఇప్పుడు రాజకీయాలకి స్వామీజీలకి ఉన్నటువంటి లింక్ కొత్తది కాదు. ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీయే ముఖ్యమంత్రి అయ్యారు. పలు చోట్ల రకమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. నిన్న మోడీ ప్రమాణ స్వీకారంలో కూడా చాలా మంది స్వామీజీలను ఆహ్వానించారు. ఆ స్వామీజీలకు సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యాలు, బ్రోకర్ పనుల గురించి నేను మాట్లాడను, కానీ పిలిచారు అనేటటువంటి విషయం అయితే చెప్తున్నా. ఇక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, పార్లమెంట్లో కూడా ఎప్పుడు కాషాయం ధరించేటటువంటి స్వామీజీలు ఉండేటువంటి పరిస్థితి. యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలు పెడితే సాక్షి మహారాజు వరకు చాలా మంది కూడా ఆ రకమైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో స్వయంగా రాజకీయాలు చేసి రాజకీయపరమైనటువంటి అంశాల మీద స్వయమైన అభిప్రాయాలు ఉండటం ఒక ఎత్తు అయితే, తనను సాక్షాత్తు శారదాపీఠం అనేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మఠాన్ని, ఆ మఠం పేరుని వాడుకుని, ఆ మఠానికి అంటే మఠంకి గురు పరంపర ఉంటుంది, గురు పరంపరలో వస్తుంది. కానీ ఇది స్వయం ప్రకటిత మఠం, స్వయం ప్రకటిత స్వామి గురు అంటే జగద్గురు. ఇది ఖచ్చితంగా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈయన గురించి ఎవరన్నా వ్యక్తిగత విమర్శలు లేదా రాజకీయ విమర్శలు, విధానపరమైన విమర్శలు చేస్తే జాతీయ స్థాయిలో సుబ్రహ్మణ్య స్వామి అని ఒక అడ్వకేట్ ఉన్నారు, అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఆయన అడ్వకేట్ కాదు, లీగల్ ఎక్స్పర్ట్ మాత్రమే. ఆయన ముందుకు వచ్చేస్తాడు, జగద్గురునే విమర్శిస్తారా అని. జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చ జరిగింది ఒక స్టేజ్లో. ఋషికేశ్కి సంబంధించినటువంటి, నేను గతంలో ఇంతకుముందు చెప్పినటువంటి ఋషికేశ్ వివాదంలో జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో చర్చ జరిగితే దాంట్లో కూడా ఏమంటాడు, జగద్గురుని విమర్శిస్తారా, జగద్గురుని విమర్శించకూడదు కదా. జగద్గురు అనేటటువంటి క్రమంలో స్వయం ప్రకటిత జగద్గురు అవుతాడా అనేది ప్రధానమైన అంశం. గురు పరంపరకి ఎక్కడా కనిపించట్లేదు, గురు పరంపర లేదు. గురు పరంపర లేని చోట పీట పెట్టుకుంటే పీఠం అవుతుందా అని ఒక జోక్ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి సెటైరికల్ కామెంట్. పీఠ ఉన్నవాడు పీఠాధిపతి అవుతాడా? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అప్పట్లో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా అనేక మతాలతోటి, అనేక వర్గాలతోటి డిబేట్స్ చేసి ఆయన ఆ స్థానానికి వచ్చారు. లేకపోతే ఆయన చేసినటువంటి పాదయాత్రలు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్థాపించినటువంటి క్షేత్రాలు కావచ్చు, లేకపోతే శక్తిపీఠాలు కావచ్చు, అంత చేస్తే ఆయన్ని జగద్గురు అని ఆ తర్వాత తరాల వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈయనకు మాత్రం ఈయనే చెప్పుకోవడము, లేకపోతే ఈయనకు ఒక కోటరీ ఉండడం, ఇంకా చూడాలి మరి. ఇక్కడ ఒక పర్టికులర్ అంశం అయితే నేను చెప్పక తప్పదు. శారదా పీఠానికి మీడియాలో కొంతమందిని మేనేజ్ చేయడానికి ఒక టీం ఉంది. ఇదొక షాకింగ్ న్యూసే. ఆ టీం కూడా నన్ను సంప్రదించింది అది జరుగుతున్న క్రమంలో. బట్ నేనైతే ఒకటే చెప్పాను, భక్తితో స్వామివారికి ఇచ్చినటువంటి ఆస్తులు కానీ, నగలు కానీ, విరాళాలు కానీ స్వామివారి ఆధ్వర్యంలో ఉండే టీటీడీకే ఉండాలి, ఆయన సేవలకే వినియోగించాలి. దానికి నేను ఉదాహరణకు చెప్పింది కూడా ఏంటంటే, పివిఆర్కే ప్రసాద్ ఉన్నప్పుడు బేగంపేటలో గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి ల్యాండ్ని వేద పాఠశాలగా మార్చారు. అక్కడి నుంచి చూస్తే పివిఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో చాలా అనేక సంస్కరణలు జరిగినాయి. టీటీడీ ఆస్తుల పరిరక్షణకి సంస్కరణలు జరిగినాయి. అటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలే తప్ప ఇట్లా బ్రోకర్లకి, స్వయం ప్రకటిత పీఠాలకి ఇవ్వటం సరైనది కాదు అని నేను వాదిస్తే మీకు ఏం కావాలో చెప్తే మేము చేస్తాం కదా దగ్గర నుంచి మొదలైంది. సో ఈ బ్రోకర్ పీఠానికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అంశంలో ఖచ్చితంగా రాజ్ న్యూస్ రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి షోస్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఎపిసోడ్ల పరంపర వస్తుంది. దానికి సంబంధించి మన టీం ఆల్రెడీ పనిచేస్తుంది. ఇది ఒక అంటే ఇంకా మనం ఇతర కేసుల్లో, ఇతర విషయాల్లో ఏదైతే చెప్పామో జస్ట్ తీగలాగుతున్నాం, డొంక ఇంకా చాలా బయటపడాలి. రాజ్ న్యూస్ వేదిక గానీ ఆ డొంక అంతా బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్లయితే తీగలాగామో, డొంక కదిలిందో, ఈ విషయంలో కూడా మేము తీగలాగబోతున్నాం. ఖచ్చితంగా డొంక కదులుతుంది.
దీనికి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి లింకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లింకులు కానీ, ఇక్కడ మీడియాను మేనేజ్ చేయడానికి ఉన్నటువంటి టీంకి సంబంధించినటువంటి కొంత మన దగ్గర సమాచారం ఉంది. దీన్ని మరింత సబ్స్టాన్షియల్గా ప్రజెంట్ చేయబోతున్నాం. దీని మీద వరుస ఒక కథనాల పరంపర అయితే రాబోతుంది. ఈ అంశంలో అంటే ఒక పక్క పవిత్రమైనటువంటి టీటీడీ నుంచి మొదలుపెట్టి, దేవాదాయ శాఖ నుంచి మొదలుపెట్టి, రెవెన్యూ శాఖలో ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ, అతనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు కానీ, అదే సందర్భంలో ఆయన తన ఉత్తరాధికారిగా ప్రకటించినటువంటి వారసుడి మీద ఉన్నటువంటి అనుమానాలు కానీ, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దీనికి సంబంధించి ఎక్కడ వీటన్నింటికి మించి ఆ పీఠానికి ఉన్నటువంటి అంటే డివోషనల్ శాంటిటీ, నేను లీగల్ శాంటిటీ గురించి మాట్లాడలేదు. డివోషనల్ శాంటిటీ ఏంటి, పీఠ వేసుకుంటే పీఠాధిపతి అవుతాడా అనేటటువంటి సెటైరికల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్ ఏంటి, అది ఎందుకు స్వామీజీలకు రాజకీయ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటి, రాజకీయ నాయకులతో పని ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి. ఇటువంటి విషయాలన్నీ బయటికి రాబోతున్నాయి అనేది ఖచ్చితంగా. దీనికి సంబంధించి వరుస కథనాల పరంపర అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బ్రోకర్ స్వరూప్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి కథనాలు త్వరలోనే రాజ్ న్యూస్లో రాబోతున్నాయి అనేది క్లియర్. విజయ్, ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. 4 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఎన్డీఏ ఎమ్మెల్యేల కూటమితోటి ఒక సమావేశం జరుగుతోంది. అంటే దీంట్లో ప్రధానంగా మంత్రులు ఎవరెవరికి ఇవ్వాలి, ఈ మొత్తం అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు, జనసేన నుంచి 21 మంది గెలిచారు, టీడీపీ నుంచి ఒక భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మంత్రుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అటు ఇటుగా అయితే మళ్ళీ కూటమిలో ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా కష్టం అవుతుంది. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఏం రాకుండా ఒకవైపు చంద్రబాబు కావచ్చు, లేకపోతే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు పురంధేశ్వరి కావచ్చు, అందరూ కూర్చొని దీనిపైన డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలతో పాటు అసలు ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు, ఆ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి, ఆ ఏర్పాట్లకు సంబంధించి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి, పవన్ కళ్యాణ్కి ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారో అనే ఒక ఉత్కంఠకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి చర్చించడానికి అరవింద్ గారు సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్ గారు, ఎలా చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ ఇప్పుడు దేశంలోనే ఒక హాట్ టాపిక్గా ఉందనలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఆ హాట్ టాపిక్గా ఉందనటానికి నిదర్శనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విజయాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయాన్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగినటువంటి ఎన్డీఏ ఎంపీల సమావేశం, అదే సందర్భంలో ఎన్డీఏ నాయకుల సమావేశంలో చాలా క్లియర్గా మోడీ ప్రస్తావించారు. ఎట్లా సాధ్యమైంది అని కూడా ఆయన అడిగారు. అంటే ఇంత విజయం సాధించామా అనేటాన్ని నేనే నమ్మలేకపోతున్నాను, ఎట్లా సాధ్యమైంది అని కూడా అన్నారు. ఇక్కడ ఎన్డీఏని ఇంత భారీ ఘన విజయం రావటానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినటువంటి 17వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాదనేది కూడా ఈరోజు నేషనల్ వైడ్గా టాపిక్కే. ఖచ్చితంగా నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కారణం ఈ ఘన విజయానికి అనే వాదన ఏదైతే ఉందో ఆ వాదన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడా అనేది ప్రధానమైన చర్చ. ఇది దాదాపుగా టీ బండ్ల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని చోట్ల, అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇదే చర్చ అంటూ ఒక మిత్రుడు నాకు కొన్ని వీడియోస్ కూడా పంపించారు. అంటే ఒక విషయం అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన తీసుకురాకుండా ఇక్కడ మనం దీని గురించి చర్చ చేయలేం. మొత్తం ఇప్పటి వరకు నేను ఈ 30-35 ఏళ్ల నుంచి చూస్తున్న క్రమంలో ఏ ముఖ్యమంత్రి అయినా పదవి అంటే ఓడిపోగానే లేదా గెలిచినా కానీ గవర్నర్ దగ్గరికి లేదా ప్రధాని అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని స్వయంగా అందించడం అనేది ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మొదట విచ్ఛిన్నం చేసింది, సాంప్రదాయాన్ని పాటించకుండా ఉన్నది మొదటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ విషయంలో. తెలంగాణ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళతో వెళ్ళి పంపించేసి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినటువంటి, ఆయన శాశ్వత నివాసం అయినటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన శాశ్వత నివాసానికి వెళ్ళి ఆ తర్వాత 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత అక్కడ బాత్రూంలో జారి కాలు తొంటి ఇరగొట్టుకునేటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో ఒకటైతే క్లియర్, అంటే జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ కారణం, కేసీఆర్ విషయంలో ఆ కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే
గవర్నర్ తోటి ప్రత్యక్ష యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం, ప్రత్యక్ష యుద్ధం ఈ మధ్య అంటే అది ప్రచ్ఛన్న యుద్ధమా, ప్రత్యక్ష యుద్ధమా లేదా మిత్రత్వం, కాసేపు అక్క అంటాడు, కాసేపు చెల్లి అంటాడు, కాసేపు గవర్నర్ కేంద్రాన్ని నడిపిస్తుంది అంటాడు. రకరకాల కన్ఫ్యూజన్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ పరిస్థితిలో కేసీఆర్ మొహం చూపించలేక వెళ్ళిపోయాడు అనేది ఉన్నటువంటి కంక్లూజన్స్. ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు చేశాడు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అపాయింట్మెంట్ తీసుకుని కూడా వెళ్ళలేదు, అపాయింట్మెంట్ తీసుకున్నాడంటూ వార్తలు అయితే వచ్చినాయి. మనకు కన్ఫామ్గా కాదు కానీ అపాయింట్మెంట్ అడిగారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ అడిగారు అంటూ వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అసలు ఎక్కడ ఆయన ప్రస్తావన లేదు. లేకుండా ఆయన వేరే వాళ్ళతోటి రాజీనామాని పంపించారు. రాజీనామాని పంపిస్తే ఆ రాజీనామాని ఎక్నాలజ్ చేస్తూ గవర్నర్ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, సర్క్యులర్ రిలీజ్ చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్పి. కానీ ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, ఒకటి ప్రోటోకాల్, రెండు ఇక్కడ ఒక విషయం అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ కూడా నేను చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఆ టాపిక్లో వెళ్తాం. గవర్నరు మధ్యలో కూర్చుంటారు, ఒక పక్కన కొత్తగా ముఖ్యమంత్రి సీఎం డెసిగ్నేట్ ఉంటారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇంకో పక్కన కూర్చుంటారు. ఇది జనరల్ గా పద్ధతి. సరే, రాజకీయ కారణాలతోటి ఈ పద్ధతిని కొంతమంది పాటించట్లేదు, దాన్ని పక్కన పెడదాం. కానీ ప్రాథమికమైన అంశం ఏంటంటే గవర్నర్కి వెళ్ళి రాజీనామా ఇవ్వటం. వెళ్ళి రాజీనామా ఇచ్చే క్రమంలో గవర్నర్కి ఉన్నటువంటి ప్రోటోకాల్, గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకించినటువంటి, అంటే అసలు మొత్తం గవర్నర్ వ్యవస్థనే తీసేయాలి అని చెప్పినటువంటి ఎంఎస్ నంబూద్రిపాద్ కానీ, ఎస్ఆర్ బొమ్మాయి కానీ, ఎన్టీ రామారావు కానీ, అంటే వీళ్ళు ముగ్గురు గవర్నర్ వ్యవస్థకి భయంకరమైనటువంటి వ్యతిరేక పోరాటం చేసినటువంటి వాళ్ళు. రామకృష్ణ హెగ్డే కానీ వీళ్ళెవరు కూడా గవర్నర్ వ్యవస్థకి ఇంత వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, అసలు గవర్నర్ వ్యవస్థనే తీసేయాలనేటువంటి వాళ్ళు, గవర్నర్ వ్యవస్థను తీసేయాలనేటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా వెళ్ళి గవర్నర్కి రాజీనామా పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. కానీ వీళ్ళిద్దరూ మాత్రం దానికి విరుద్ధమైనటువంటి మనుషులు, దానికి విరుద్ధంగా చేసినటువంటి మనుషులు. ఈ రకమైనటువంటి కేసీఆర్ చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాడు అనుకోవచ్చా? కేసీఆర్ని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాడా లేదా కేసీఆర్ చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి లేదా, ఈ విషయంలో ఇక అదొక పెద్ద డిబేటబుల్ టాపిక్. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకునే రోజు వస్తుంది. దానికి సంబంధించి ఒక సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం, అది పక్కన పెట్టు. ఇక్కడ పర్టికులర్ అంశంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు కదా, ముఖ్యమంత్రిగా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాడా అనేటటువంటి అంశం అయితే బాగా చర్చ జరుగుతుంది. అందులోటి అంటే ఆ 151 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన చేసినటువంటి వీరంగం, వాటి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటినీ పక్కన పెట్టి ఆలోచిస్తున్న వాళ్ళు ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్తాడా లేదా. ఖచ్చితంగా ఇదైతే దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఈ రోజులో ఉంది, గత వారం నుంచి అదే పరిస్థితిలో ఉంది. 4 రోజులు పోతున్న తర్వాత కూడా ఇదే డిస్కషన్ ఉంటుంది. 17వ తారీఖు వరకు ఇదైతే. మోర్ ఓవర్ వచ్చిన సీట్లతోటి ఒకవేళ 10 అటు ఇటుగా మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్లు వచ్చుంటే ప్రతిపక్ష నేతగా వెళ్ళి పోరాటం చేసే వాళ్ళేమో. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, కేవలం ఒక ఎమ్మెల్యేగా అక్కడ నిలబడి గతంలో టీడీపీ వాళ్ళని ఎంత విపరీతంగా ట్రోల్ చేశారో ఆ ట్రోలింగ్కి గురవుతామని తెలిసి వెళ్తారా, లేకపోతే ట్రోలింగ్ ఎదుర్కొంటామనే ధైర్యంతో వెళ్తారా, అసలు ఇదంతా మనకెందుకని ఇంటి దగ్గరే ఉంటారా, నీ కూడా చూడాలి. మరి ఇంటి దగ్గరే ఉంటారా, రాజీనామా చేసి ఇంకొకరిని ఎవరైనా పోటీ చేయించి గెలిపించి ఆయన రాజకీయాల నుంచి విరమిస్తారా అనే దాకా కూడా చర్చలు ఉన్నాయి. అంతవరకు వెళ్ళదులేండి. అంటే దీని వెనక జనరల్ గా ఆయన కొంత టు బి ఫ్రాంక్ ఆయన కొంత విల్ పవర్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విల్ పవర్, పోరాట తత్వం చూసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ రకమైనటువంటి ధైర్యము, ఆ రకమైనటువంటి కంక్లూజన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ రిజల్ట్ని జగన్మోహన్ రెడ్డి ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఆల్రెడీ మనకి బయట కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ ఈ వ్యాస్ట్ సబ్జెక్ట్లో మనం ఈ పర్టికులర్ అంశంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో దీన్ని తీసుకుందాం. అయితే ఇక ఈరోజు అంటే ఈరోజు చర్చ ఇది ఈ రోజుతో ఆగదు. 17వ తారీఖు వరకు ఇదే రకమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. అండ్ ఇంకొక విషయం, ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి, మంత్రి పదవుల ఫైనలైజ్ కి సంబంధించి కూడా చాలా ఎన్డీఏ కూటమి భేటీ జరగబోతోంది. ఎన్డీఏ కూటమి భేటీలో ప్రధానంగా వచ్చేటువంటి అంశాలు ఏంటంటే
సాంప్రదాయం ప్రకారం ఎన్డీఏ కూటమి పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటారు. ఆ తర్వాత వెళ్ళి గవర్నర్కి లేఖ ఇస్తారు. గవర్నర్ ఆ లేఖను తీసుకుని గవర్నర్ కార్యాలయం ప్రాసెస్ చేసి గవర్నర్ సంతకంతో ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఇది ఒక రెగ్యులర్ సాంప్రదాయం. అయితే 12వ తారీఖు జరగబోతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగా వేగంగా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగటం ఒక భాగం అయితే అసలు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అమరావతిలో పనులు ప్రారంభమైనాయి. చాలా వేగంగా ప్రారంభమయ్యాయి. అంటే తుమ్మ చెట్లని తొలగించడానికి, అంటే తుమ్మ చెట్లు పెరిగిపోయినాయి అనేటటువంటి విషయాన్ని, అంటే పడావు పడింది ల్యాండ్, అంటే తెలంగాణలో అయితే పడావు పడింది అంటారు. అంటే పక్కన పెట్టేసినటువంటి ల్యాండ్లో ఖచ్చితంగా తుమ్మ చెట్లు మొలుస్తాయి. అంతే కదా. వాటిని తొలగించడం అనేది ప్రాథమికమైనటువంటి పని. అంటే అమరావతికి పూర్వవైభవం వచ్చే క్రమంలో 700 జేసీబీలతోటి అమరావతిలో ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రాగానే తీసుకోబోయే ప్రాధాన్యత అంశాలకి ఇది ఒక ఇండికేషన్. రెండో పక్క గత ప్రభుత్వ నిర్ణయాలకి కీలకంగా ఉన్నటువంటి సిట్ కార్యాలయాన్ని మూసేశారు. సిట్ కార్యాలయం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. మరోపక్క దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా జరగబోతుంది. అదే చెప్తున్నా. మరోపక్క గత ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైన నిర్ణయమైనటువంటి లిక్కర్ సేల్స్ కు సంబంధించినటువంటి బ్రూవరేజ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ బ్రూవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఇంటి మీద ఏసీబీ దాడులు జరిగినాయి. బ్రూవరేజ్ కార్పొరేషన్ పూర్తిగా కొత్త ప్రభుత్వ ఆధీనంలో, అంటే పోలీసుల ఆధీనంలో ఉంది. మరోపక్క ఫైబర్ నెట్ అంటే స్కామ్ జరిగింది అనే నేపథ్యంలో ఆరోపణలతోటి ఏదైతే లోకేష్ చంద్రబాబు మీద కేసులు ఏదైతే బుక్ చేశారో దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏపీ ఫైబర్ నెట్ ని కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని ఛానళ్లను బ్యాన్ చేశారు, కొన్ని ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం, పేర్లు మనం మాట్లాడుకోవడం అవసరం. అంటే నేను ఇక్కడ ఒక విషయాన్ని, ఒక క్లారిటీ, ఇక్కడ టీడీపీ లేకపోతే టీడీపీ పెద్దలు బ్యాన్ చేశారనడం కంటే అక్కడ ఉన్నటువంటి కేబుల్ వాళ్ళు స్వచ్ఛందంగా చేసేసారంట అవి. కాబట్టి దానికి మరి ఆ టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీ నేతల్ని మనం పెద్దగా విమర్శించడానికి ఏం లేదు. ఎందుకంటే కేబుల్స్ వాళ్ళు స్వచ్ఛందంగా చేశారు కాబట్టి. అంటే ఇంకొక విషయం ప్రధానంగా మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏపీలో మద్యానికి సంబంధించి కింగ్ ఫిషర్ బీర్లు కూడా వస్తున్నాయంట. ఏపీలో మందుబాబులు అయితే కొంత ఖుషిగా ఉన్నారు. మందుబాబులు ఖచ్చితంగా ఖుషిగా ఉంటారు. దీని విషయంలో అయితే అంతకుముందు భూములు రకరకాల, అంటే ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడా చూడని ప్రత్యేకమైనటువంటి బ్రాండ్లు మాత్రమే దొరికినటువంటి స్పెషల్ స్టేటస్ అనేది అది మార్పుడు. కానీ అటువంటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం అంటే ఇట్లా నవ్వుకునేటటువంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించినటువంటి బ్రాండ్ల విషయంలో, అదే సందర్భంలో కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ మొత్తం ఈ వ్యవహారాన్ని నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ స్టాక్ పాయింట్ నుంచి షాపులకు వెళ్ళాలి, ఆ షాపుల్లో అమ్మాలి. ఆ షాపులు గతంలో ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక రకంగా జరిగింది. ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ని బ్రూవరీస్ కార్పొరేషన్ రికార్డు ప్రకారం వెళ్ళినాయి, ఎన్ని డైరెక్ట్గా వేరే మార్గాల్లో వెళ్ళినాయి అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా దీనికి సబ్స్టాన్షియల్గా కూడా కొంత ఆధారాలు దొరికినాయి అనేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాసుదేవరెడ్డి మీద ఇంటి మీద దాడుల సందర్భంగా కొన్ని స్వాధీనం చేసుకున్నారనేటటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. దాంతోపాటు బ్రూవరీస్ కార్పొరేషన్ యొక్క సేల్స్ యొక్క స్ట్రాటజీ కూడా చూసి దానికి సంబంధించినటువంటి అంశంలో జరిగేటటువంటి కాన్స్పిరసీని ఆల్రెడీ బయటికి తీశారు. ఇన్ని చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక కంక్లూజన్ అయితే వస్తుంది. సో గత ప్రభుత్వ నిర్ణయాలు, గత ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వ ఏదైతే ఆధ్వర్యంలో జరిగినటువంటి అమ్మకాలు, వీటన్నిటికీ సంబంధించి విచారణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అంటే ఈ మద్యానికి సంబంధించి ఒక చిన్న ఒక నిమిషం, ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి స్పీడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మీకు ఇంకో అప్డేట్ ఏంటంటే, ప్రమాణ స్వీకారానికి ముందే అన్నారు కాబట్టి ప్రమాణ స్వీకారానికి ముందే ఒక కేసు కూడా బుక్ అయింది. ఏదైతే మన RRR ఉన్నారో ఆయన తనపై హత్యా ప్రయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు ఆ కేసు కూడా ఫైల్ చేసినట్టు సమాచారం అంతోంది. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఒక కేసు బుక్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద బుక్ అయినటువంటి కేసును కూడా
ఆయన లీగల్గా ఏం ప్రొసీడ్ అయినట్టు కనిపించట్లేదు. అది ఆయన అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటే అనిపిస్తుంది. కానీ ఒకటి బాగా గమనించారా, ప్రమాణ స్వీకారాలకు ముందే ఆ ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. ఇంకొక అంశం ఇక్కడ క్లియర్గా మాట్లాడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు బుక్ అయింది, ఆయన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, సజ్జల భార్గవరెడ్డి ఎక్కడున్నాడు అది తెలియట్లేదు అనేటటువంటి నేపథ్యంలో ఇంకొక వార్త చక్కర్లు కొడుతుంది. వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి వైసీపీ దూరం పెట్టాలని డిసైడ్ అయింది. పూర్తి స్థాయిలో వైసీపీ బాధ్యతలు పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు మొత్తం మళ్ళీ విజయసాయిరెడ్డి చేతికిలోకి రాబోతున్నాయంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి ఈ వార్తలో మరో అంశం ఏంటంటే సజ్జల ఈ ఓటమికి ప్రధాన కారకుడిగా వైసీపీలో చాలా మంది చిత్రీకరిస్తున్నారంట. సజ్జలను దూరం పెడితే ఇంత ఘోర ఓటమి అయితే ఉండేది కాదనేటువంటి ఒక విషయం చెప్పాలి. వైఎస్ కుటుంబానికి జక్కంపూడి కుటుంబం ఎంత ఆప్తులో మనకందరికీ తెలుసు. ముందు నుంచి ఆయన పాదయాత్రలో నుంచి మొదలు పెడితే అంతకుముందు ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రతి అడుగులోనూ జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ జక్కంపూడి కుటుంబం కానీ అండగా ఉన్నది వైఎస్కి. మొత్తం కాపు సమాజం అంతా ఆయనకి వ్యతిరేకంగా ఉన్న టైంలో, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న టైంలో కూడా ఆయన తన సామాజిక వర్గాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడంలో కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు కీలక పాత్ర పోషించారు. జక్కంపూడి రామ్మోహన్ రావుకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఆత్మీయత ఏ స్థాయిలో ఉందంటే ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే కూడా లేదు, నువ్వు నాకు ఆత్మీయుడివి, నువ్వు హాస్పిటల్లో ఉన్నా కానీ నీ మంత్రి పదవి నీకే ఉంటుంది, నీ మరణంతో నీకు మంత్రి పదవి పోతుంది, మంత్రి పదవి ఆగిపోతుంది అనేటటువంటి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి స్నేహం వాడి. అటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు మొన్న మొదటి అసంతృప్త మాట ఆ కుటుంబం నుంచి అది అంటే వైసీపీలో జరుగుతున్నటువంటి అంతర్మథనానికి ఒక ఇండికేషన్ గా చెప్పాలి. దాని క్రమంలోనే ఆయన ఇప్పుడు ప్రధాన ఆరోపణ అరవింద్ గారు వీటన్నింటిని మించి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి సచివాలయం దగ్గర కలుద్దాం, లేకపోతే తాడేపల్లి ఆఫీస్ దగ్గర కలుద్దాం అంటే గంటలు బయట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేదంట. ఆ మధ్యలో గ్యాప్ ఎక్కడొచ్చింది? ఆ గ్యాప్ ఆ గోడ సజ్జల అనేది కామెంట్. జకంపూడి రాజా చెప్పిన మాట ఏంటంటే ఆ గ్యాప్ ధనంజయ రెడ్డి అనే మాట. ధనంజయ రెడ్డి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నమాట. ఇది అంటే ఎమ్మెల్యేలు వెళితే 7-8 గంటలు 9 గంటలు వెయిట్ చేయించినటువంటి. కాబట్టి ఈ ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం ఇది ఇంతతో ఆగకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా 4 రోజులు పోతే వివాదాలు వస్తాయి, బయటికి ఆరోపణలు వస్తాయి, ఆ రకమైనటువంటి విమర్శలు. ఉండే 11 మందిలో కూడా ఒకరిద్దరు ఏదో జనసేన వైపు చూస్తున్నారంట, వచ్చిందా మీకు ఇన్ఫర్మేషన్? ఒకళ్ళిద్దరా? నాకు తెలిసి 6-7. ఓకే, 2-3 మిగులుతారా? ఒక ఇద్దరు బీజేపీ వైపు చూస్తున్నారు, ఒక ఎంపీ బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు అనేది సమాచారం. 4-5-6 పేర్లు నంబర్ మారుతా ఉంది. ఇది జనసేన అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పా, టీడీపీ కంటే జనసేన వైపు చూస్తారు. ఎందుకు అంటే టీడీపీతో వాళ్ళకి పాత పంచాయతీలు ఉన్నాయి ఉండొచ్చు, కానీ జనసేన అనేది ఇప్పుడు అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది మొత్తం మీద అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలను చూస్తే ఒకటైతే క్లియర్, తెలంగాణలో కేసీఆర్ పాలన అంతమైన నాటి నుంచి కేసీఆర్ 0 వరకు వచ్చే వరకు ఏదైతే చూసామో, ఒకటి అధికారం పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలకు పరిమితం అవటం. 0 స్థానాల్లో కూడా 17 చోట్ల పోటీ చేస్తే దాదాపు 15 చోట్ల 3వ స్థానంలో ఉండటం. అత్యంత బలహీనంగా తమ పార్టీ ఉందని చెప్పుకున్నటువంటి మహబూబాబాద్ అండ్ ఖమ్మం నియోజకవర్గాల్లో మాత్రమే 2వ స్థానంలోకి రావటం. ఇది ఖచ్చితంగా ఒక మార్గం ఉంది. ఇక అక్కడేమో అసలు మొదలైందే 0 తోటి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక్కడ 39 సీట్లతో వచ్చి ఇప్పుడు 38 సీట్లకి మిగిలిపోయినప్పటికీ దాంట్లో 4 ఆల్రెడీ మారిపోయారు పార్టీ అనేది. అక్కడేమో 11 తోటే మొదలయ్యారు కాబట్టి దాదాపు 0గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒకటి మాత్రం కోరుకుందాం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, ఒకవేళ ఆయన సింగిల్గా మిగిలినా కానీ ప్రతిపక్ష నేతగా, లేకపోతే ఆయన అనుకోనైనా కానీ అసెంబ్లీలో ప్రతి సమస్యని ప్రస్తావించాలని
ఆ బాధ్యతను ఆయన తీసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రతిపక్షాలు నిర్వీర్యం అయిపోతున్న ఇటీవల కాలంలో ప్రతిపక్షానికి ఉండాల్సినటువంటి శాసనసభలో రెండు పక్షాల మధ్య ఏదైతే వాదం ఉంటుందో ఆ వాదం ఖచ్చితంగా ఆ ప్రజా సమస్యలే వేదికగా ఆ రాష్ట్రానికి ఆ దేశానికి చాలా అవసరం. ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అనే దగ్గర ఖచ్చితంగా ట్రెజరీ బెంచెస్ ఉండాలి, ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు ఉండాలి. ఇది లేకుండా ఏకపక్షంగా సభలు ఉంటే ఖచ్చితంగా అది సానుకూలమైనటువంటి ప్రజాస్వామ్యానికి అది సానుకూలమైనటువంటి పరిణామం అయితే కాదు. ఈ గొంతు ఎత్తి మాట్లాడేటటువంటి అంటే గతంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి భావం వ్యక్తమైంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఖచ్చితంగా ఆ మాట మాట్లాడే వాళ్ళు ఉండాలి, మాట ఎత్తే వాళ్ళు ఉండాలి, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఉండాలి. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి సమస్యల గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళంతా బాగానే చేస్తున్నాం అనే ఒక ఇండికేషనే అధినేతకి ఇస్తారు. కానీ ప్రతిపక్షం వాళ్ళు పూర్తి సమస్యల్ని తీసుకెళ్లి ముందు పెడితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం క్లియర్ అయింది. పూర్తిగా సాంప్రదాయకమైనటువంటి కార్యక్రమం కోసం కాసేపట్లో ఏదైతే భేటీ కాబోతుందో టీడీఎల్పీ, జనసేన లెజిస్లేటివ్ పార్టీ, అట్లాగే బీజేపీ లెజిస్లేచర్, బీజేపీ ఎల్పీ, ఎన్డీఏ కూటమి భేటీ కాబోతుందో తర్వాత ఇప్పుడు మొదలవుతుంది చర్చ కేబినెట్ మంత్రులకు సంబంధించి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో మరో నలుగురికి జనసేన తరఫున నేను వినడం పవన్ కళ్యాణ్ +3 మొత్తం +3 ఆర్ +4 అనే విషయంలో కొంచెం వివాదం ఉంది. చూద్దాం. అదే సందర్భంలో బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఏదేమైనా ఒకటైతే నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొంత సానుకూలంగా ఉన్నారన్న చర్చ కూడా వస్తుంది. ఆయన స్వయంగా చెప్పారు కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక సానుకూలమైన కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్రంలో మంత్రి పదంలో ఎందుకు తీసుకోలేదనే అంశంలో అనుమానం మాత్రం అట్లాగే ఉంది. దానికి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. చూద్దాం. ఇక అంటే ఇప్పటి నుంచి రాజకీయాలు అంటే ఈ కూటమిలో రాజకీయాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మనకు తెలిసినంత వరకు అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఉండే ప్రయత్నాలు 100% చేస్తారు. ఉండాలని కూడా కోరుకుందాం. మంచి ప్రభుత్వం, మంచి 5 ఏళ్ల పాలన ఉండాలని కూడా కోరుకుందాం. నేను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి సమస్యని, ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగానే ఆయన పోరాడాలని కూడా కోరుకుందాం. లేకపోతే మీరు అమరావతికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు అంటే ఇక్కడ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లతో పాటు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కేసరపల్లిలో ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినటువంటి టవర్స్ ముందు ప్రమాణ స్వీకారం ఉందో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధానిని మార్చే క్రమంలో మొదట తాత్కాలిక సచివాలయంగా ఉన్న బిల్డింగ్ అది. నాకు అది బాగా గుర్తొచ్చింది. కేసరపల్లిలో జరిగినటువంటి మేధా టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మేధా టవర్స్కే తాత్కాలిక సచివాలయాన్ని మార్చారు. సో చంద్రబాబు మళ్ళీ అమరావతి యొక్క రీగెయిన్ కి ఇది ఇండికేషన్గా చూపిస్తుండొచ్చు బహుశా. రైట్. ఇకపోతే ఇటు తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం పంచాయతీ కొంత కేసీఆర్ మెడకేమన్నా చుట్టుకుంటుందేమో ఆయన వరకు వెళ్ళిందని కూడా నాకు అనిపిస్తోంది. అవకతవకలపై ఒక 54 ఫిర్యాదులు కూడా అందాయి. చంద్రఘోష్ కమిటీ విచారణ వేగవంతం కూడా పూర్తి స్థాయిలో చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును కూడా చంద్రఘోష్ కమిటీ సందర్శించేసింది. చంద్రఘోష్ కమిటీ ఆల్రెడీ టెక్నికల్ రివ్యూ చేసింది. టెక్నికల్ రివ్యూకి సంబంధించినటువంటి భాగం పూర్తయింది. ఇక అంటే మాజీ ఈఎన్సీ మురళీధరరావును కూడా పిలిచారు. మాజీ ఈఎన్సీ మురళీధరరావు చుట్టే వివాదాలు ఉన్నాయి కాబట్టి ఆయన పిలిచారు. ఆయనతో పాటు మిగతా ఈఎన్సీని కూడా పిలిచారు. పిలిచినటువంటి క్రమంలో మేడిగడ్డకి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేడిగడ్డ ఏకసభ్య కమిషన్ ఒక పక్క విచారణ చేస్తుంటే మరొక పక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవినీతికి ఆరోపణలకు సంబంధించి ఇంకొక పక్క జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తుంది. 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. ఈ 2 కలిసి ఏమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి అంటే ఒక పక్క నుంచి మేడిగడ్డ కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్, ఇంకో పక్క పవర్ కమిషన్, ఈ 2 కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు నివేదికలు ఇస్తాయి. బీఆర్ఎస్కి ప్రతికూలమైన నివేదికలు ఇస్తే ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు పాత్ర ఉంది అనేటటువంటి అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయింది. కాగ్ వ్యతిరేక రిపోర్ట్లు ఇచ్చింది. కాగ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో నుంచి మొదలు పెడితే అంటే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు లోపాయికారి ఒప్పందాల వరకు రకరకాల అంశాల మీద
వరుసగా సుమారుగా 6-7 సంవత్సరాల పాటు నివేదికలు ఇచ్చింది. ఎస్ ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటిది ఏంటి, ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. పిసి ఘోష్ కమిషన్ కూడా ప్రతికూలమైనటువంటి, అంటే ఏకసభ్య కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం ప్రతికూలమైనటువంటి నివేదికలు ఇచ్చినా అవి సబ్స్టాన్షియల్గా వాడుకోవటానికి పనికొస్తాయి తప్ప అవి వాటి ఆధారంగా కేసులు బుక్ అవ్వవు. ఇదొక క్లారిటీ. అంటే ఏకసభ్య కమిషన్ విచారణ ఎందుకు పనికొస్తుంది, ఈ విచారణ ఆధారంగా కేసులు బుక్ చేయడానికి పనికొస్తుంది తప్ప ఏకసభ్య కమిషన్ విచారణకి పిలిచినా, కేసీఆర్ని విచారణకు పిలిచినా, ఆయన వెళ్ళినా, ఇవన్నీ జరిగినా కూడా చివరికి కంక్లూజన్లో ఏమొస్తుంది, ఏకసభ్య కమిషన్ కేవలం రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, కేసులు బుక్ చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కలిపినటువంటి బండిల్ ప్యాకేజీలో ఒక పక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి ఆరోపణలు, వీటన్నిటి మీద జస్టిస్ నరసింహారెడ్డి కొంచెం ఆయన ముక్కుసూటి మనిషి అని చెప్తారు. ఇక అదే సందర్భంలో పిసి ఘోష్కి సంబంధించిన విచారణ. అయితే ఒకటేంటంటే ఈ నెలాఖరికి పిసి ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఉంది. 30వ తారీఖు లోపు నివేదిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్న విషయం జరిగింది. విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి రతన్ ఏదైతే హఠాన్ మరణం అయిందో దాంతో ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించడమే లేట్ అయింది. కాబట్టి మరో 15 రోజులు లేట్ అవుతుంది మాకు అన్నట్టుగా నివేదికకు సంబంధించినటువంటి కంక్లూజన్ ఇచ్చారు. కాబట్టి పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ కొద్దిగా లేటుగా వచ్చే అవకాశం ఉంది. ఈలోపు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రిపోర్ట్ వస్తే మాత్రం దాని విషయంలో కొంచెం ఆయన చాలా క్లియర్గా ఆయన సంధిస్తున్నటువంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేక అధికారులు అంటే నీళ్లు నములుతున్నారనేటువంటి నేపథ్యంలో అధికారుల నుంచి రాజకీయ నాయకులు, ఇరిగేషన్ శాఖ మంత్రి వెనక ఉండి నడిపించిన మంత్రులు ఎవరు అంటే ఇక్కడ ఇది కూడా వస్తుంది. ఇరిగేషన్ ఒక పక్కన ఉంటే పవర్ కి సంబంధించిన అంశం ఒక పక్కన, ఈ రెండింటిని కలిపి మాత్రం ఖచ్చితంగా ఇది ఏదో రోజు ఏదో స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి క్లారిటీ చూద్దాం, అంటే మనకి ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీగా ఉంది. రైట్. పోతే మరొక కీలక అంశం ఏంటంటే మంత్రులకు సంబంధించి, కేంద్ర మంత్రులకు సంబంధించి ఫైనలైజ్ అయినా అసలు ఎవరెవరికి కీలక శాఖల వరకు ఒకసారి పరిశీలిద్దాం. అమిత్ షాకి కేంద్ర హోంశాఖని, ప్రధాన సీనియర్ మంత్రులకు అన్ని పాత శాఖలే ఇచ్చారు. అవును, రాజ్నాథ్కి రక్షణ శాఖ, సీనియర్ మంత్రులకు అందరికీ పాత శాఖలే ఇచ్చినప్పటికీ కొత్తగా వచ్చినటువంటి మంత్రులుగా వచ్చినటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగువాడైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆయన సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. గతంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు నిర్వహించినటువంటి శాఖ అది. రెండోది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆయన ఆ రకమైనటువంటి ఏమైనా బెనిఫిట్ చేయగలరేమో చూడాలి. అదే సందర్భంలో తెలంగాణలో కూడా మరికొన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో దాని విషయంలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తోటి వివాదం, అంటే 200 కిలోమీటర్ల లోపు ఎక్కడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉండకూడదు అనేది ఒక ప్రధానమైనటువంటి అగ్రిమెంట్గా చెప్తారు. జిఎంఆర్ తోటి ఉన్నటువంటి అగ్రిమెంట్లో 200 కిలోమీటర్లు అనేది ఒక హర్డిల్గా చెప్తారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 200 కిలోమీటర్లకి దాదాపు జిల్లా కేంద్రాలన్నీ 200 నుంచి 300 కిలోమీటర్ల మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జిల్లా కేంద్రాలకు ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి వివాదం ఉంటుంది. రెండో పక్క వరంగల్లో ఉన్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్, డిఫెన్స్ ఎయిర్పోర్ట్, అది పాత ఎయిర్పోర్ట్, దాన్ని పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్ ఉంది. ఇక ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ డిమాండ్ ఉంది. ఖమ్మం జిల్లాలో, పాత ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కి స్థల సేకరణ కూడా కొంతవరకు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో మరిన్ని ఎయిర్పోర్ట్లు రావడానికి మార్గం సుగమం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ప్రోయాక్టివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి ముందడుగు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో, గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, వీటన్నిటితో పాటు మరికొన్ని ఎయిర్పోర్ట్లకు కూడా అవకాశం క్లియర్ అవుతుంది అనేది క్లియర్. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ముందడుగు పడే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఆ శాఖ మంత్రిగా చాలా
ఆయన ప్రోయాక్టివ్గా వ్యక్తిగతంగా ఆయన బాగా ప్రోయాక్టివ్గా పనిచేసే అవకాశం మనిషి కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా దాని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లాలని గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో దానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా ప్రకటించినప్పటికీ ఆపరేషన్స్ విషయంలో కొంత ఆ స్టాండర్డ్స్ కూడా తీసుకెళ్లాలి. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. మోరోవర్ ఇప్పుడు అమరావతి పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు కాబట్టి అమరావతికి మరో ఎయిర్పోర్ట్ రావాలి అనేటటువంటి డిమాండ్ కూడా ఉంది. దీనికి కూడా ఏ రకమైనటువంటి వర్క్ జరుగుతుందో చూడాలి. అయితే ఈ మొత్తంలో అయితే చంద్రబాబు గతంలో మాట్లాడింది ఏంటంటే 13 జిల్లాల రాష్ట్రంలో 18 ఎయిర్పోర్ట్లు తీసుకొస్తామని చెప్పారు 2014 ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద పట్టణాల్లో. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఇవి ముందుకెళ్తాయో చూడాలి. ఆపరేషన్స్ కూడా కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా, డొమెస్టిక్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా ఒక పార్ట్ అయితే ఇక్కడ మరొక మంత్రి పెమసాని చంద్రశేఖర్కి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ. నేను యాక్చువల్గా వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ గ్రామీణ అభివృద్ధి శాఖని తమ కేబినెట్ మంత్రికి తమ మంత్రికి ఇవ్వాలని, రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలని కోరుకుంటుందని అనుకున్నాను. దానికి 2 కారణాలు. ఒకటి, గ్రామీణాభివృద్ధి పట్టణ అభివృద్ధి సంబంధించినటువంటి చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ విషయంలో అపరిష్కృతంగా ఉన్నాయి. రెండో కారణం ఏంటంటే గతంలో ఎర్రంనాయుడు అదే శాఖను నిర్వహించారు కేబినెట్ మంత్రిగా. ఆయన వారసుడుగా ఉన్నటువంటి ఆయనకి ఇక్కడ మీకు అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. రామ్మోహన్ నాయుడు భారతదేశంలో ఇప్పటి వరకు సెంట్రల్ మినిస్టర్లుగా చేసినటువంటి వ్యక్తుల్లో అతి పిన్న వయస్కుడిగా ఆయన ఒక రికార్డు సృష్టించారు. ద యంగెస్ట్ మినిస్టర్ ఎవర్ ఇన్ ఇండియా. డెఫినెట్లీ. సో దానికి కంగ్రాచులేషన్స్ మనం చెప్పాలి. వి షుడ్ అప్రిషియేట్ హిమ్. ఆయన రాజకీయ జీవితం కావచ్చు, ఆయనకు సంబంధించి నేను రెగ్యులర్ గా మాట్లాడే అంటే గత 2 రోజులుగా మనం మాట్లాడుతున్నటువంటి ఒక ప్రధాన అంశం ఏంటంటే ఆయన 3 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. ఏ స్థాయిలో అనర్గళంగా మాట్లాడగలరు అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి రాగలరు, తెలుగు నుంచి హిందీలోకి వెళ్ళగలరు, హిందీ నుంచి మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళగలరు. 3 భాషల్ని అనర్గళంగా పోర్ట్ అవుతూ ఒక భాష నుంచి ఒక భాషలోకి వెళుతూ ఆయన చాలా కన్వీనియంట్గా చాలా కంఫర్టబుల్గా మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఆయన గత పార్లమెంట్ సమావేశాల్లో ఒక కామెంట్ చేశారు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, మేము ఇద్దరమే ఉన్నామని. ముగ్గురు ప్రస్తుతానికి అవకాశం ఇవ్వండి, అలాగే మేము వచ్చే టర్మ్ లో మంచి గట్టి సంఖ్యత వస్తాం, మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నారు. అది ప్రూవ్ అయింది, అలాగే జరిగింది. అది కూడా బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోని ఇప్పుడు తీసి ట్రెండ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు తెలంగాణ, బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గతంలో కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి శాఖ అది. కిషన్ రెడ్డి మాత్రమే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి విద్యాసాగర్ రావు, గతంలో చెన్నమనేని విద్యాసాగర్ రావు, తర్వాత కాలంలో మహారాష్ట్ర గవర్నర్ కూడా అయ్యారు. ఆయన కూడా గతంలో ఇదే శాఖ నిర్వహించారు. తెలంగాణలో హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన మొదటి వారు అనుకుంటా బహుశా. తర్వాత వరుస క్రమంలో వచ్చినటువంటి బీజేపీలో వచ్చినటువంటి. అయితే భవిష్యత్తులో బండి సంజయ్కి కీలకమైనటువంటి పదవులు రాబోతున్నాయంటానికి ఇది నిదర్శనంగానే చెప్పాలి. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు, ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖ. గతంలో తెలుగువారైనటువంటి దాసరి నారాయణరావు బొగ్గు గని శాఖ ఇండిపెండెంట్ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మంత్రులకు సంబంధించి అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవాలి. రైట్. మిగిలిన కొన్ని అంశాలు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లేకపోతే ఈ కొత్త డీజీపీలకు సంబంధించి శివధర్ రెడ్డి ఈ హైదరాబాద్కి సంబంధించి ఇవన్నీ ఎలా చూడాలంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో వీటికి సంబంధించి చర్చ జరుగుతుంది, మరోవైపు తెలంగాణలో డీజీపీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయనటంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసు శాఖ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏ శాఖ మీద రాలేదు. మళ్ళా క్లియర్ గా చెప్తున్నా, ఈ 2 రాష్ట్రాల్లో అధికార మార్పిడికి పోలీసు రాజ్యం పేరిట ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకమే కారణం అనే విషయంలో ఎక్కడా ఎవరికి భేదాభిప్రాయం లేదు. ఇక్కడేమో ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరుతోటి పోలీసు రాజ్యం నడిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అన్ని రకాలుగా ఆర్థికంగా మానసికంగా అక్రమ కేసులు వీటన్నిటికీ సంబంధించినటువంటి కృంగిపోయేలాగా చేశారు. ముఖ్యంగా ఉద్యమకారులు ఎదుర్కొన్నటువంటి కేసులు ఇంకా ఏ సెక్షన్ మీద జరిగినటువంటి పరిస్థితి లేదు. ఉద్యమకారులు, ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు హైదరాబాద్ లో కీలక భూమిక పోషించే ఇండస్ట్రియలిస్టుల పైన కూడా వదిలేశారు. వాళ్ళను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు, ఆర్థికంగా మానసికంగా వేధించారు, జర్నలిస్టులను వేధించారు. ఈ మొత్తం మీద కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే పోలీస్ శాఖ మీద వచ్చినటువంటి ఆరోపణలు
వాటి విషయంలో సబ్స్టెన్షియల్గా కనిపిస్తున్నటువంటి కారణాలు. చంద్రబాబు ఒక మాట చెప్పారు, అంటే అధికార మార్పిడి జరిగే కంటే వారం రోజుల ముందే మేము అధికారంలోకి రాబోతున్నాం, అక్రమ కేసులన్నింటినీ రివ్యూ చేస్తామని చెప్పారు. ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పాలి, గత ప్రభుత్వంలో ఎవరెవరైతే అక్రమ కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ ఈసారి అఖండ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. కొల్లు రవీంద్ర నుంచి అచ్చెన్నాయుడు, లోకేష్, చంద్రబాబు నాయుడు అందరూ మెజార్టీ తగ్గుద్ది అనుకుంటే ఆయన 48,000 మెజార్టీతో గెలిచారు. తర్వాత రఘురామకృష్ణరాజు, కొలికపూడి శ్రీనివాస్, ఎంఎస్ రాజు, ఇట్లా రఘురామకృష్ణరాజు చెప్పాను, వీళ్ళందరూ కూడా భారీ మెజార్టీలతో గెలిచారు, అనూహ్యమైనటువంటి మెజార్టీతో గెలిచారు. నేను చెప్పే లిస్టులో ఉన్నటువంటి ఎంఎస్ రాజుకు మాత్రమే 351 ఓట్లు మెజార్టీ తప్ప, అది ఆఖరి నిమిషంలో వెళ్ళి గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి అది ఊహించిందే. కానీ ఎక్కడ అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు అందరూ భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఇది ఖచ్చితంగా సీరియస్గానే గమనించాల్సిన అంశం. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని నిమిషాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. చూడాలి ఎన్డీఏ ఎమ్మెల్యేల కూటమికి సంబంధించి ఆ భేటీ అయితే జరగబోతోంది. ఎవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి, ఎవరికి ఎటువంటి పదవులు రాబోతున్నాయి, జనసేనకి ఎన్ని ఇవ్వబోతున్నారు, బీజేపీకి ఎంత ప్రాధాన్యత ఉండబోతోంది, టీడీపీలో ఎవరెవరికి ఎటువంటి శాఖలు కేటాయించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ రోజు రేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 12వ తారీఖు ఉదయాన్నే 11:45 చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది. కాబట్టి చూద్దాం అసలు భవిష్యత్తు కాలంలో 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఎటువంటి పరిపాలన అందించబోతోంది, ఎటువంటి మంత్రులను నియమించుకోబోతోంది, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్సే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.